పశ్చిమ బెంగాల్లో పాగా వేశాం, ఇక తెలంగాణనే మా టార్గెట్ అంటోంది కమలదళం. ప్రధాని మోదీ పర్యటన కాషాయ శ్రేణుల్లో జోష్ నింపింది. హైదరాబాద్ వేదికగా ఆంధ్రప్రదేశ్ అగ్రనేతలను మోదీ కలవడం తెలంగాణ పాలిటిక్స్లో హీట్ ఎక్కిస్తోంది. మే 10న తెలంగాణకు ప్రధాని మోదీ వచ్చారు, వెళ్లారు. కానీ ఆయన టూర్ అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ లీడర్లలో ప్రకంపనలు సృష్టిస్తోంది. భవిష్యత్తులో రాజకీయంగా గణనీయమైన మార్పులకు సంకేతంగా నిలుస్తోంది. ఫస్ట్ జీహెచ్ఎంసీ, నెక్స్ట్ అసెంబ్లీ అంటున్నారు కమలనాథులు. ఏపీ ఫార్ములానే ప్రయోగించేందుకు సన్నద్ధమవుతున్నారు. మూడవసారి ప్రధాని అయ్యాక తెలంగాణకు మోదీ తొలిసారిగా వచ్చారు. పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన భారీ బహిరంగ సభ ద్వారా క్యాడర్లో నూతనోత్సాహం నింపే ప్రయత్నం చేశారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీని ప్రత్యామ్నాయ శక్తిగా నిలబెట్టడమే లక్ష్యంగా మోదీ పర్యటన సాగింది. అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికే పరిమితం కాకుండా రాబోయే ఎన్నికలకు శంఖారావంగా నిలిచింది మోదీ సభ. మిషన్ తెలంగాణ లక్ష్యంగా అడుగులు పడినట్టయింది. ముఖ్యంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల కంటే ముందుగానే గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ జరుగుతాయి. బల్దియాలో కాషాయ జెండా రెపరెపలాడించేందుకు కాషాయ కార్యకర్తలు తహతహలాడుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 25 అసెంబ్లీ సీట్లు, హెచ్ఎండీఏ పరిధిలో 15 శాసనసభ స్థానాలు ఉన్నాయి. దీంతో గ్రేటర్ మిషన్ స్టార్ట్ చేస్తోంది బీజేపీ. అందుకే ఏపీ ఫార్ములాను భాగ్యనగర్లో ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నివాసాలకు వెళ్లి ఆతిథ్యం స్వీకరించారు మోదీ. దీంతో రానున్న రోజుల్లో పొత్తు ఖాయమని తెలంగాణ కాషాయ శ్రేణులకు సంకేతాలిచ్చినట్టయింది. యువతలో పవన్కున్న క్రేజ్, హైదరాబాద్లో చంద్రబాబుకున్న ఆదరణ తమకు కలిసొచ్చే అంశాలని కమలనాథులు లెక్కలేస్తున్నారు. ఇప్పటికే అభివృద్ధి కార్డును ప్రధాని ప్రయోగించారు. 9,400 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా వరంగల్ పీఎం మిత్ర మెగా టెక్స్టైల్ పార్క్, జహీరాబాద్ ఇండస్ట్రియల్ ఏరియాతో పాటు రైల్వే, నేషనల్ హైవే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడం ద్వారా వికసిత తెలంగాణ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. దీంతో అప్రమత్తమైన కాంగ్రెస్, బీఆర్ఎస్ కేంద్రాన్ని టార్గెట్ చేస్తున్నాయి. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టుల అంశాలను లేవనెత్తుతూ మోదీ టూర్ను ఎన్నికల స్టంట్గా అభివర్ణించాయి. మోదీ పర్యటనతో ప్రతిపక్షాల మధ్య పోటీ తీవ్రతరమవుతోంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఢీ అంటే ఢీ అంటున్నాయి. అయితే ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు కమలనాథులు సన్నద్ధమవుతున్నారు. అందుకే కుటుంబ పాలనపై మోదీ మండిపడ్డారు. దీంతో బీఆర్ఎస్ మళ్లీ అగ్రెసివ్ ప్రతిపక్షంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే రైతు సమావేశాలు, కాంగ్రెస్ వైఫల్యాలపై ప్రచారం మొదలుపెట్టారు గులాబీ లీడర్లు. కోర్ ఓట్ బ్యాంక్ కాపాడుకోవడానికి మరింత దూకుడుగా వ్యవహరించే అవకాశం ఉంది.